ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ లో ఏం చెప్పాడంటే అక్కడ ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఒకటి జరిగింది, అది మా యాక్సిడెంటల్ గా అయ్యింది, అలాగా ఆ రేవతి అనే ఆవిడ చనిపోయింది, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అయినప్పటికీ నా ఫ్యాన్ గా నేను ఆవిడికి చేయవలసిందంతా నేను చేయడానికి ముందుకు వచ్చినా కానీ నా మీద ఇలాగా వేరేలాగా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు, బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నారు, ఇదంతా కరెక్ట్ కాదు, ఇదంతా కూడా నేను యాక్సెప్ట్ చేయను అని ఒక క్లియర్ గా ఆయన చెప్పాడు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇలాగా పర్మిషన్ లేకుండా థియేటర్కి వెళ్ళాడు, 3వ తారీఖున పర్మిషన్ ఇచ్చారంట పోలీసులు, 4వ తారీఖున వద్దండి పోలీస్ బందోబస్తు తక్కువ ఉంది, మీరు వస్తే ఇక్కడ క్రౌడ్ పెరుగుద్ది, ఆటోమేటిక్గా మీ అభిమానులందరూ కూడా గుమ్ము కొడతారో, మేము కంట్రోల్ చేయలేం, ఈ ఏదైతే ఉందో ఈ ఒత్తిడిని మేము కంట్రోల్ చేయలేమని వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. అవన్నీ చూడకుండా మేము పర్మిషన్ తీసుకున్నాం కదా అనే ధోరణిలో ఆయన థియేటర్కి చేరుకున్నాడు. ఆల్మోస్ట్ అక్కడ మొత్తం కూడా క్రౌడ్ అనేది చాలా ఫుల్ గా ఫామ్ అయిపోయింది. మొత్తం మీద అక్కడ దగ్గర 40 నుంచి 50 మంది బౌన్సర్లు కూడా ఉన్నారండి. మీరు కూడా థియేటర్ ఉన్నా ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. దగ్గరుండి చూసింది ఏంటంటే, అక్కడ ఆ అమ్మాయి చనిపోయింది కూడా అరౌండ్ బన్నీ గారు వచ్చిందేమో 9 to 9:30 మధ్యలో వచ్చారు, 9:40 కల్లా థియేటర్ లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ తొక్కిసలాట్లోనే ఈ రేవతి గారు ఆల్రెడీ కొంచెం అక్కడ అస్వస్థతకు గురయ్యారు, పడిపోయారు. వాళ్ళకి సిపిఆర్ చేసే క్రమంలో రేవతి గారు చనిపోయారు, పిల్లోడేమో కోమలోకి వెళ్ళిపోయాడని ఇంటిమేషన్ తెలవగానే అల్లు అర్జున్ గారి దగ్గరికి పోలీసు సిబ్బంది వెళ్ళి, సార్ ఇలా జరిగింది, అక్కడ స్టాంపీడ్ జరగడం వల్ల ఇలా పిల్లోడు తల్లి అయితే ఆల్మోస్ట్ చనిపోయింది, కాబట్టి మీరు వెంటనే థియేటర్ వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు ఆయన వినలేదని ఆయన ధోరణి, వినకుండా నేను ఇక్కడే నన్ను వదిలేసేయండి, నేను సినిమా అయ్యేదాకా ఎక్కడికి రాను అని క్లియర్ గా చెప్పినట్టు, అక్కడి నుంచి ఆయన వచ్చేసినట్టయితే ఇంకా ఈ క్రౌడ్ అనేది, ఈ పరిణామాలు అనేవి తగ్గాయని ఆయన వాదన, సీఎం గారు రేవంత్ రెడ్డి గారి వాదన. ఈయన ఏమంటాడంటే, నాకు అసలు నా దగ్గరికి మన జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, నా దగ్గరికి ఏ మనిషి రాలేదు, ఏ పోలీసు రాలేదు, నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యేవాడిని, వెంటనే బయటికి వెళ్ళిపోయేవాడిని అని ఆయన చెప్తాడు. అదే ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్కి అస్సలు పొంతం లేదు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది కూడా పెద్ద క్లారిటీ లేదు. క్లారిటీ ఏంటంటే ఏముంది భయ్యా, ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ నమ్ముతాకి లేదు, ఏ టైం అయినా మార్చుకో, చాలా ఇష్టం. కానీ అది నేను చెప్పేది ఏంటంటే, ఆయన అరగంట అది తప్పులే, కానీ ఆయన ఏంటంటే బన్నీ గారు చెప్పేది ప్రెస్ మీట్ లో, నేను అరగంట పావుగంట ముందే వెళ్ళిపోయాను, అరగంట పావుగంట ఉండి వెళ్ళిపోయాను, నేను చివరిదాకా లేను అంటాడు. కానీ జాతర సీన్ అయ్యేదాకా కూడా థియేటర్ లోనే బన్నీ గారు ఉన్నారని మేము కూడా అక్కడే ఉన్నాం కాబట్టి మేము చూసాం, మేము వీడియో తీసుకోవడానికి అక్కడ రెడీగా ఉన్నాం, బన్నీ గారి విజువల్స్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతలోకి శృతి గారిని పిల్లోడిని అంబులెన్స్ లో హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు. ఆల్రెడీ 10:30-11 మధ్యలో రేవతి గారు చనిపోయారని కూడా ఒక స్టేట్మెంట్ పాస్ అయిపోయింది. నాకే తెలిసిందంటే ఇప్పుడు బన్నీ గారికి ఎందుకు తెలియలేదు అది నాకు క్వశ్చన్. అక్కడ పిఆర్ టీం సరిగ్గా పనిచేయలేదా, లేకపోతే మీ బౌన్సర్లు చెప్పలేదా, మీకు అనుచరులు చెప్పలేదా, ఎవరో మీకు ఇంటిమేషన్ ఇవ్వలేదా? ఈయన ఏమంటాడంటే ప్రెస్ మీట్ లో, నాకు తెల్లారే వరకు ఆ విషయం గురించి నాకు తెలియనప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అన్నారు మీరు చెప్తున్నారు కదా, అన్నప్పుడు అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ఫైట్ అయితే వెళ్తాను, సాంగ్ అయితే వెళ్తాను, డిఎస్పీ గారితో ఆ మాటలు ఎందుకు వచ్చాయి మరి బయటికి? అదే కూర్చొని నేను నా సినిమా అయ్యేదాకా నన్ను డిస్టర్బ్ చేయకండి అనే మాటలేమో పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ లేదు ఆ విజువల్స్ కాదయ్యి, ఆయన లోపలికి వెళ్ళినాయి, లోపల నుంచి ఆ పిల్లోడు వెళ్ళింది లోపలికి థియేటర్ లోకి, వాళ్ళ పిల్ల వెళ్ళింది, వాళ్ళ మామ వెళ్ళింది, వాళ్ళ ఆవిడ వెళ్ళింది, అలా అవన్నీ చూపిస్తున్నారు. అర్థమైందా? లోపలికి వెళ్ళి చూడలేదు అనుకుంటా, డిఎస్పీ గారు అల్లు అర్జున్ గారు థియేటర్ లోకి వెళ్ళి మాట్లాడే అది లోపలికి వెళ్ళడం కూడా చూసాం. అక్కడికి వెళ్ళి విజువల్ కూడా ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఒక్క విషయం భయ్యా, ఇక మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి వస్తుంది. అర్థమైందా? ఫస్ట్ సారి చెప్పినప్పుడు ఆయన వినలేదనేమో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. తర్వాత
ఇక మీరు ఇదే కంటిన్యూ చేస్తే ఇక్కడే కూర్చున్నట్టయితే మేము కంట్రోల్ చేయలేం క్రౌడ్ ని. ఆల్రెడీ ఇలా జరిగిపోయింది, ఒక అన్యాయం జరిగిపోయింది. కాబట్టి మీరు వెంటనే ఇమీడియట్ గా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళాలి. లేనిచో మేము అరెస్ట్ చేయవలసి వస్తుంది మిమ్మల్ని అన్నప్పుడు ఆయన కదిలి బయటకు వచ్చాడు.